ప్రచారం చేస్తున్నారని, కానీ సంజయ్ కుమారే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో రైతు రుణమాఫీ జరగలేదని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రన్నింగ్ కమెంట్స్ చేశారన్నారు. తనను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్కి సంజయ్ ఫిర్యాదు చేశాడని, హుజూరాబాద్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని గెలిపించారన్నారు పాడి కౌశిక్ రెడ్డి. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నావు చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు. మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా